మీ పేరు? భవాని. ఎక్కడి నుంచి వచ్చారు? మాది బొబ్బిలండి. స్టూడెంటా మీరు? స్టూడెంట్. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి విద్యారంగంలో తేడాలు ఏంటి? అంటే విద్యా దీవెన వేయడం వల్ల చాలా మందికి యూజ్ అవుతుందండి. అంటే ఇప్పుడు మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళు, ఇప్పుడు నేను మిడిల్ క్లాసే, సో మాకేంటంటే పెద్ద పెద్ద హైయర్ ఎడ్యుకేషన్స్ చదువుకోవడానికి విద్యా దీవెన అనేది బాగా హెల్ప్ అవుతుంది. సో ఇది బాగా హెల్ప్ అవుతుందండి. స్కూల్లో మార్పులు అయితే వచ్చినాయి కదా, స్కూల్స్ వచ్చినాయి బాగా. స్కూళ్ళు కూడా చాలా బాగా డెవలప్ అవుతున్నాయి. ఫుడ్ విషయంలో ఫుడ్ కూడా జగన్ వచ్చినప్పటికీ నేను 9th క్లాస్ చదువుతున్నాను. ఆ సంవత్సరం అక్కడ ఫుడ్ చాలా బాగుందండి. జగన్ వచ్చిన ప్రభుత్వంలో ఫుడ్ కూడా మొత్తం బాగా చేశారు. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? ప్రజలు అంటే వైసీపీ గురించి స్పందన ఎలా ఉంది? ప్రజలు ఏం చెప్తున్నారు? బాగుందనే చెప్తాను అండి. ఎక్కడి నుంచి వచ్చారు? గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్, గుడ్లవల్లేరులో. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది? జగన్ గారు వచ్చినాక చాలా బాగుందండి. ఇదివరకు చాలా మంది చదివించే వాళ్ళు కాదు వాళ్ళ పేరెంట్స్. ఇప్పుడు ఈయన వచ్చినాక ఫ్రీగా చదివిపిస్తున్నారు కాబట్టి చాలా మంది చదువుకుంటున్నారు. చాలా బాగుంది ఈయన ప్రభుత్వం. స్కూల్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగా డెవలప్ చేశారు. మధ్యాహ్నం పూట అమ్మఒడి వేయడము, మధ్యాహ్నం పూట ఆహారం పెట్టడము చాలా హెల్ప్ అవుతుంది పేద పిల్లలకి. ఈయన ప్రభుత్వం చాలా బాగుందండి. ఎలా ఉంది? ప్రజల్లో స్పందన ఎలా ఉంది? అందరికీ ఈ ప్రభుత్వం చాలా బాగా నచ్చింది. జగన్ గారు తీసుకొచ్చిన కొత్త స్కీమ్స్ కావండి చాలా బాగున్నాయి అంటున్నారు అందరూ. ఈసారి కూడా జగన్ గారి ప్రభుత్వమే రావాలనుకుంటున్నాము. మీ ఫ్రెండ్స్లో కానీ మీ తోటి విద్యార్థులు కానీ స్పందన ఎలా ఉంది వైసీపీ ప్రభుత్వం గురించి? అందరూ బాగా మాట్లాడుతున్నారు జగన్ గారి గురించి. మా తోటి విద్యార్థులు అందరూ అయితే జగన్ ప్రభుత్వమే వస్తుందని అనుకుంటున్నాం. అంటే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా విద్యా కానుకలు అన్నీ అందుతున్నాయి? అందుతున్నాయి, అన్ని టైంకి అందుతున్నాయి. ఇదివరకు అసలుకి మాకు ఉండేవి కాదు, ఇప్పుడు ఆయన వచ్చినాక కరెక్ట్ టైంకి వస్తున్నాయి. ఇప్పుడు టీడీపీ జనసేన వస్తున్నాం, మేము వచ్చిన తర్వాత ఇంకా విద్యారంగంలో ఇంకా మార్పులు తీసుకొస్తాం అంటారు. దాని గురించి లేదు, జగన్ గారి ప్రభుత్వమే రావాలనుకుంటున్నాం. ఈయన ప్రభుత్వమే బాగా నచ్చింది మాకు. వాళ్ళు చేసే అవకాశం ఉందంటారా? వాళ్ళు అంటున్నారు కానీ చేసే అవకాశం ఉందా టీడీపీ జనసేన? లేదండి, నమ్మకం లేదు. జగన్ గారి మీదే బాగా. నా పేరు ప్రవళిక, పామార్ నుంచి వచ్చాను. చదువుకుంటారు? చదువుకుంటున్నా, బీటెక్ సెకండ్ ఇయర్ చదువుకుంటున్నా. జగన్ మావయ్య విద్యా దీవెన వేస్తున్నాడు నాకు ఇయర్కి సరిపడా. ఆయన వల్ల నేను బీటెక్ ఇంజనీరింగ్ దనేకుల కాలేజ్లో నేను మంచి సీట్ తీసుకుని ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో నేను చదువుకుంటున్నాను. జగన్ మావయ్య మా మమ్మీకి కూడా డాక్టర్లో నుంచి మనీ వేసి మాకు లోన్స్ ఇచ్చి మా ట్రాక్టర్ అవి వాటి మీద మా డాడీకి అగ్రికల్చర్లో హెల్ప్ చేస్తున్నాడు. అందరికీ బాగా హెల్ప్ చేస్తున్నాడు. మళ్ళీ జగన్ మావయ్య రావాలని కోరుకుంటున్నాం. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని విద్యారంగానికి గల తేడాలు ఏమైనా? స్కూల్స్ కానీ డెవలప్మెంట్ విద్యా కానీ అవన్నీ కొత్తగా పెట్టారు కదా, గత ప్రభుత్వం ఏమైనా ఉన్నాయి? ఇట్లాంటి ఏమీ లేవు, కానీ జగన్ మావయ్య వచ్చి ఎడ్యుకేషన్ పరంగా మనకు బాగా హెల్ప్ చేస్తున్నారు. ఆయన వల్ల హై స్కూల్స్లో ఇప్పుడు ఉన్న తెలుగు మీడియం స్కూల్స్లో కూడా ఇంగ్లీష్ స్టడీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ప్రైవేట్ ఫీజెస్ కూడా ప్రైవేట్ స్కూల్స్ కన్నా గవర్నమెంట్ స్కూల్స్ బాగా డెవలప్ అవుతున్నాయి. ఫుడ్ ఫెసిలిటీస్ కూడా బాగా ఉన్నాయి, మంచి ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంగన్వాడీ టీచర్స్కి వాళ్ళకి కూడా మంచిగా హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే రోజుల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తే విద్యారంగాన్ని ఇంకా అభివృద్ధి చేస్తామని అంటారు కదా, వాళ్ళ గురించి మీరేమో? చేయరు, వాళ్ళు వచ్చిన ఇంత డెవలప్ చేయరు. జగన్ మావి కాబట్టి అందరికీ ఇంత హెల్ప్ చేస్తున్నారు. ఇద్దరు కలిసి వచ్చినా కానీ వాళ్ళకి గెలవరనే చెప్తున్నాం. పక్కాగా వైసీపీ వస్తుంది. పక్కాగా వైసీపీ వస్తుంది. ఇంతమంది జనాన్ని చూస్తున్నారుగా, మళ్ళీ జగన్కే ఓటేస్తారు. మళ్ళీ జగన్ మావయ్యే వస్తారు. నా పేరు మోచర్ల పావని. నేను పెద్దపర్పూడి మండలం కొర్నపాడు గ్రామం నుంచి వచ్చాను. నేను చదువుకుంటున్నానన్న, డిప్లొమా ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. నాకు విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ జగనన్న ప్రభుత్వంలో ఎన్నో పథకాలు పొందుకుని ఉన్నాము. మా గ్రామం మొత్తం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది జగనన్న ద్వారా. జగనన్న పాలన మాకు ఎంతో బాగా నచ్చింది. అలాగే 2024లో కూడా తప్పకుండా జగనన్నను మేము గెలిపించుకుంటాము. ఇలాగే ఎన్నో పథకాలు ఇంకా మాకు మంచి మంచి పథకాలు కావాలి. మాకు జగనన్నే కావాలి ఎప్పటికైనా సరే. ఈ సంవత్సరం మాత్రం పక్కాగా జగనన్న గెలుస్తారు అని మేము నమ్ముచున్నాము. ఆయన ప్రజలు నమ్ముకుని ఉన్నారు కాబట్టి ప్రజలను నమ్మి మా అందరినీ నమ్మి మేము గెలిపిస్తాము తప్పకుండా జగనన్నని. టీడీపీ జనసేన చూసుకుంటే మేము ఎంతకన్నా విద్యారంగాన్ని ఇంకా అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పి టీడీపీ జనసేన అంటుంది. వాళ్ళు ఏం చేయలేరు అన్న, వాళ్ళు ఏం చేయలేరు.
ఇంతకుముందు చెప్పారు, అప్పుడేం చేశారు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు, ఆ మాటలు? ఇంతకుముందు మాట్లాడలేని వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రజల్లో ఉన్నప్పుడు చేయకోకుండా లేనప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు ఆ మాటలు? జగన్ ఉన్నారు, ఇచ్చిన మాట ఇచ్చినట్టు నెరవేర్చారు. అనిల్ అన్నని మాత్రం తప్పకుండా గెలిపిస్తాం. పామూరు నియోజకవర్గంలో కైలే అన్నని గెలిపిస్తాం. జగన్ అన్నని తప్పకుండా గెలిపిస్తాము. టీడీపీ జనసేన ఎదుర్కొనే ఛాన్స్ లేదంటారు వైసీపీని? అస్సలు ఛాన్సే లేదన్న. 175 తప్పకుండా జగన్ అన్న గెలుస్తారు ఈసారి. సుప్రియ అండి, ఎక్కడి నుండి వచ్చారు? మొవ్వు నుండి. విద్యారంగం ఎలా ఉంది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం? చాలా బాగుంది. నేను ఇంటర్ చదివాను. ఇంటర్ 2 years స్కాలర్షిప్ వచ్చింది. దాని తర్వాత డిఎంఎల్టీ చదివాను, దానికి కూడా స్కాలర్షిప్ వచ్చింది విద్యా దీవెన. దానివల్ల నేను చదువుకోగలిగాను. ఇప్పుడు స్కూల్స్ అవి డెవలప్మెంట్ ఎలా ఉంది? చాలా బాగుంది. ప్రైవేట్ స్కూల్స్ కన్నా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్సే బాగున్నాయి. ఇంగ్లీష్ మీడియం అవి వచ్చినాయి కదా? ఇంగ్లీష్ మీడియం అన్నీ. అంతకుముందు అంటే ప్రైవేట్ స్కూల్లో అందరు చదువుకునే వాళ్ళు, ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు అన్ని గవర్నమెంట్లోనే వచ్చాయి కదా, ఇంకా మంచిగా అందరు ప్రైవేట్ స్కూల్లో కూడా మానేసి గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ అవుతున్నారు. అంతా బాగుంది. మీ ఫ్రెండ్స్ అందరికీ విద్యా కానుకలు అన్నీ అందుతున్నాయి? అందుతున్నాయి. ఎలా ఉంది ప్రభుత్వం పరిపాలన, ఎలా ఉంది ప్రజలు? చాలా బాగుంది. మీ ఫ్రెండ్స్లో అందరూ ఎలా ఉంది స్పందన ప్రభుత్వం గురించి? అందరూ కూడా మా ఓటు జగన్కే వేస్తాం. ఎందుకని ఓటు వేస్తాం అంటే ఇంత డెవలప్ చేశారు కదా, మా స్టడీ విషయంలో కానీ హాస్పిటల్ విషయంలో కానీ. అంటే మేము బయటికి వెళ్ళకుండా అన్నీ మాకు సౌకర్యంలో అందుబాటులో ఉండేటట్టుగా చూశారు. సో అందుకే మాకు ఓన్గా ఇల్లు లేదు, మాకు ఓన్గా ఇల్లు స్థలం ఇచ్చారు. సో అందుకు ఇప్పుడు టీడీపీ జనసేన మేము కలిసి వస్తే ఒక ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి మేము 15,000 ఇస్తాం సంవత్సరానికి అంటారు. దాని గురించి మీరు? దాని గురించి ఏం లేదు. మాకింత చేస్తే మేము ఇంకా వేరే వాళ్ళకి ఎలా వేస్తాం? మాకు అన్ని ఆపర్చునిటీస్ అన్నీ జగన్ మావయ్య గారు ఇచ్చారు కదా, సో మేము ఇతనికి వేస్తాం. మహిళలకు ఉచిత బస్సు అంటున్నారు, లేకపోతే సంవత్సరానికి 3 సిలిండర్లు అంటున్నారు టీడీపీ. దాని గురించి ఏమంటారు? మేమైతే జగన్ మావయ్య గారికే వేస్తామండి ఓటు. ఏం అవసరం లేదు. మాకేం అవసరం లేదు. పసుమతి విజిత, ఎక్కడి నుండి వచ్చారు? మొవ్వు నుంచి వచ్చాం. స్టూడెంటా? ఎలా ఉంది విద్యారంగం గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం విద్యారంగం? చాలా బాగుంది. స్కూల్ డెవలప్మెంట్ చాలా బాగుంది. జగన్ వచ్చాక బాగుంది. అమ్మఒడి విద్యా కానుక దీవెన అన్నీ వస్తున్నాయి, మంచిగా అవుతుంది. స్కూల్లో మధ్యాహ్నం పూట భోజన పథకం అన్నీ ఎలా ఉంది? బాగున్నాయి. ఎలా ఉంది ప్రజల్లో స్పందన ఎలా ఉంది జగన్ పరిపాలన గురించి? అంటే ఇప్పుడంటే మంచిగానే ఉంది, అప్పుడు మీద పర్లా బాగుంది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందంట 24లో. వస్తుంది, పక్క వస్తుంది. టీడీపీ జనసేన మేము భవిష్యత్తులో మా ప్రభుత్వం వస్తే యువతకు కానీ మహిళలకు కానీ ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తూ ఉంటారు. దాని గురించి మీరు ఏమంటారు? తెలియదు అన్న, ఇప్పుడైతే బాగుంది మరి జగన్ వచ్చాక. వీరంగి శ్రావణ్ కుమార్, ఎక్కడి వచ్చారు? మచిలీపట్నం ఎస్ఆర్ డిగ్రీ కాలేజ్. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి విద్యారంగంలో గల మార్పులు ఏంటి? విద్యారంగంలో గత ప్రభుత్వంలో ఏ మార్పులు లేవు, ఈ ప్రభుత్వంలో చాలా మార్పులు వచ్చినాయి. చాలా బాగుంది. స్కూల్స్ ఎలా డెవలప్? చాలా డెవలప్ అయింది. విద్యాదీవెన బాగా టైం పడిపోతుంది. వాళ్ళ పరిపాలన అయితే అంత ఎలా ఉంది? పరిపాలన గత ప్రభుత్వానికి ఇప్పటికి అసలు పొందడం లేదన్న. ఇప్పుడు చాలా బాగుంది పరిపాలన. సంక్షేమ పథకాలు ఎలా? నెక్స్ట్ మళ్ళీ జగన్ మామయ్య గెలుస్తాడు. నెక్స్ట్ 10 ఏళ్ళు ఆయనే. నెక్స్ట్ 10 ఏళ్ళు ఆయన గెలుస్తాడు. సంక్షేమ పథకాలు ఎలా వెళ్తున్నాయి జనాలు? అందరిలోకి పరిపూర్ణంగా వెళ్తున్నాయి. సరే, టీడీపీ జనసేన కలిసి వస్తుంది, వైసీపీ పక్క ఓడిస్తామని చెప్తున్నారు. దాని గురించి మీరు? ఎంతమంది ఓడించినా సరే జగన్ ఏం చేయలేరు. సిద్ధం అంటే జగన్ యుద్ధం చూపిస్తాను పవన్ కళ్యాణ్ అంటాడు. దాని గురించి అది పెద్ద ప్రాబ్లం లేదన్న జగన్కి.